పుష్పరాజ్ ఆఫ్ గాడ్జిల్లా. పుష్ప ఎటువంటి ప్రపంచం సృష్టించిందో మీకు తెలుసు. అదే ఊపులో వెళ్ళి అట్లీ గారితో అల్లు అర్జున్ గారి సినిమా ఓకే చేసుకున్నారు. డాన్ కో పకడ్నా ముష్కిల్ నహీ నా ముమ్కిన్ హై. బాలీవుడ్ బాషా షారుఖ్ ఖాన్ గారు, బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ గారు అట్లీ గారితో మూవీ కన్ఫర్మ్ చేసుకున్నారు. మరి ఇలా ముగ్గురు స్టోరీ బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. వీడియోలు వైరల్ అయిపోతున్నాయి. బాలీవుడ్ లో సంచలనం రేగిపోతుంది. అసలు ఏమై ఉంటదని బాలీవుడ్ రివ్యూలు వీడియోలు చూస్తే అల్లు అర్జున్ గారితో తీయబోయే సినిమా అట్లీ గారిది క్యాన్సిల్ అయ్యిందని, దానికి రీజన్ 600 కోట్లు పైగా ఖర్చు పెట్టాల్సి ఉంటుందని, ప్రొడ్యూసర్ వెనక్కి వెళ్ళిపోయాడని ఇదొక వార్త స్ప్రెడ్ అవుతుంది. సేమ్ సిచ్యువేషన్ లో సల్మాన్ ఖాన్ గారు తీయబోయే అట్లీ గారితో మూవీ ప్రొడ్యూసర్ వెనక్కి వెళ్ళిపోయాడని, 600 CR ప్లస్ అవుతుందని ఆగిపోయారని అట్లీ గారితో మూవీ ఇటు అల్లు అర్జున్ గారితో ఇటు సల్మాన్ గారితో ఆగిపోయింది. ఇంకొక వార్త బయటకు వచ్చింది. ఇది 100% నిజమని వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరి ఇది నిజమైతే చాలా ఆనందమే. మరి కాకపోతే మనం ఏం చేయలేము. కానీ ఇటు సల్మాన్ ఖాన్ గారు ఇటు అల్లు అర్జున్ గారు ఒకే మూవీలో యాక్ట్ చేయబోతున్నారన్న వార్త స్ప్రెడ్ అయ్యి బాలీవుడ్ అంతా సంచలనం అయిపోతుంది. ఎందుకంటే సల్మాన్ ఖాన్ గారు ఇటు టాలీవుడ్ ని కవర్ చేయాలి, ఇటు అల్లు అర్జున్ బాలీవుడ్ ని కవర్ చేయాలి. వీళ్ళిద్దరు కలిపి ఓవరాల్ వరల్డ్ కవర్ చేయాలి. సో సెపరేట్ గా సినిమా తీసే బదులు వీళ్ళిద్దరిని తీసుకుని ఒకే సినిమాలో యాక్ట్ చేసినట్లయితే ఇటు అల్లు అర్జున్ గారు టాలీవుడ్, ఇటు కోలీవుడ్, ఇటు శాండల్వుడ్ ఈయన కవర్ చేసేస్తారు, బాలీవుడ్ ఆయన కవర్ చేసేస్తారు. టోటల్ గా 2000 CR కలెక్ట్ చేసి పెట్టేస్తుందని మెయిన్ పర్సన్సే రివ్యూలు చేస్తూ వీడియోలు పెడుతున్నారు. ఇక సెకండ్ బ్రేకింగ్ న్యూస్ ఆలకిస్తే వైబ్రేషన్ తో ఊగిపోతారు. బాలీవుడ్ అంతా తగలబడిపోతుంది ఈ న్యూస్ తోని. స్క్రీన్ షాట్ చేస్తాను, మీరు చూడండి. ఏంటి న్యూస్ అంటే, బాలీవుడ్ భాష షారుఖ్ ఖాన్ గారితో సుకుమార్ గారు తీయబోయే సినిమా. సుకుమార్ గారితో బాలీవుడ్ భాషతో సినిమా అంటే మామూలుగా ఉండదు. సుకుమార్ అంటే పుష్ప కాదు, పుష్పని పక్కన పెట్టండి, మాస్ మసాలా సినిమా. రంగస్థలం చూడండి, మీకు ఫ్యూజులు ఎగిరిపోతాయి అంటున్నారు. ఎవరు చూసినా ఇదే చెప్తున్నారు. నాకైతే బుర్ర పాడైపోతుంది. అఫ్ కోర్స్ రంగస్థలం కలెక్షన్స్ పరంగా వరల్డ్ వైడ్ ఎక్కువ కలెక్షన్ చేయకపోవచ్చు, కానీ రంగస్థలంలో ఆయన టేకింగ్, ఆయన విజన్ ఎలా ఉంటదంటే బుర్ర పాడైపోతుంది. మెయిన్ క్లైమాక్స్ అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు. గూస్ బంప్స్ వచ్చే క్లైమాక్స్ అని ఇంది పెద్ద పెద్ద క్రిటిక్స్ రివ్యూర్ చెప్తుంటే నాకు మైండ్ నిజంగా చాలా అప్సెట్ అయ్యాను. ఎందుకంటే రంగస్థలం RRR మీద రామ్ చరణ్ గారి మీద ఒక వీడియో ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను, కానీ చూసేవాళ్ళు లేరు, చేసిన వేస్ట్ అని చెప్పేసి వీడియో చేయట్లేదు. కానీ వాళ్ళ రివ్యూవర్స్ చెప్పిన తర్వాత ఖచ్చితంగా వీడియో చేయాలి, కానీ ఇప్పుడు కాదు. రామ్ చరణ్ సినిమా వచ్చి కొంచెం వేవ్స్ పెరిగిన తర్వాత చేస్తే చూస్తారు, కానీ ఇప్పుడైతే 100, 200, 150 ఆగిపోద్ది. అనవసరం చేసిన వేస్ట్. మళ్ళా సలార్ కోసం కూడా చేయాలని ఉంది మంచి పాయింట్లతో. చూద్దాం, తర్వాత చూద్దాం. మరి షారుఖ్ ఖాన్ గారి రివ్యూ అయితే మైండ్ బ్లాక్ అయిపోతుంది వాళ్ళు చెప్తుంటేనే. రంగస్థలాన్ని తీసుకోండి, ఎలా ఉంటుందో ఆయన టేకింగ్ ఎలా ఉంటుందో అంటున్నారు. ఎందుకంటే స్టోరీ ఏంటనుకుంటున్నారా, పాలిటిక్స్ మీద స్టోరీ అంట. నిజంగా అప్పుడే 2 సంవత్సరాల క్రితమే సుకుమార్ గారితో ఈయన షారుఖ్ ఖాన్ గారు కొలాబరేట్ అయ్యారని చెప్పేసి 1 సంవత్సరాల క్రితమే వీడియో చేశాడు అతను. కానీ నేను పెద్ద పట్టించుకోలేదు. అది కావాలంటే మీకు స్క్రీన్ షాట్ చేస్తాను, చూడండి. నిజమా అనిపించింది అనమాట. అప్పుడు చెప్పాడు అదే విషయం, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాడు అదే విషయం. సో వీళ్ళు నిజంగా కొలాబరేట్ అయ్యారా, నిజంగా రాబోతుందంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళు కూడా వీడియోలు చేసి దీన్ని న్యూస్ స్ప్రెడ్ చేశారంట. అబ్బా, న్యూస్ వింటేనే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి అబ్బా. ఎందుకంటే బాలీవుడ్ హీరోకి సరైన సినిమాలు పడడం లేదు. మన బాహుబలి ప్రభాస్ గారు పడినట్టు, పుష్ప అల్లు అర్జున్ పడినట్టు, RRR రామ్ చరణ్ కి NTR కి పడినట్టు అలాంటి సినిమా ఒకటి తగలట్లేదు అక్కడ. KGF 3 పడినట్టు, అది 2 పడినట్టు. సో అటువంటి సినిమా కానీ తగిలిందంటే ఇంకా బాలీవుడ్ ని మళ్ళీ ఆపడం చాలా కష్టం. ఇప్పటికే స్త్రీ టు 627 కోట్లు, చావా ఆల్రెడీ 800 కోట్లు పైన ఆల్రెడీ కలెక్ట్ చేసి పెట్టేసింది, ఇంకా వెళ్తానే ఉంది రన్నింగ్ లోని. సో అటువంటి సినిమా ఏదన్నా పడితే ఇంకా బాలీవుడ్ మళ్ళా నెంబర్ 1 స్థానానికి వెళ్ళిపోతుంది. ప్రజెంట్ టాలీవుడ్ ఉంది నెంబర్ 1 స్థానంలో. చూద్దాం మరి ఇది ఇక్కడికి. నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.